me repeat for the sake of the recording. మళ్ళీ ఆ మాట చెప్తాను మీకు. In our lives, certain messages are important. మన జీవితంలో కొన్ని సందేశాలు అయితే ప్రసంగాలు చాలా ముఖ్యమైనవి. Of course, there are some useless messages. కొన్ని పనికిరాని మెసేజెస్ కూడా ఉంటాయి. But there are certain messages which are extremely, uniquely more important than any other message. అది కొన్ని సందేశాలు అయితే ప్రసంగాలు ఎలా ఉంటాయంటే అవి చాలా 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 మిగతా వాటితో పోలిస్తే చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. And one such message అటువంటి వాటిలో ఒక సందేశం ఏంటంటే is called as the message of the cross. సిలువను గురించినటువంటి సందేశం, వర్తమానం. See, all of us know about cross. మనందరికీ కూడా సిలువ గురించి తెలుసు. One thing you must realize, cross has no power. కాబట్టి ఒక మాట మీరు గుర్తుంచుకోవాల్సిందంటే సిలువకి బలము లేదు, శక్తి లేదు. I mean, if any one of you have seen horror movies I had seen some. కాబట్టి ఆ విధంగా ఈ హారర్ మూవీస్ అంటారు కదా, భయాన్ని కలిగించే అటువంటి సినిమాలు మీరు చూసుండొచ్చు. So there will be somebody who will carry a cross and go near the snake or the devil and that will run away. కాబట్టి ఎవరో ఒకరు ఒక సిలువను, ఆ బొమ్మను, సిలువ ఆకారాన్ని పట్టుకొని ఒక పాము దగ్గరికి లేకపోతే బొమ్మ దగ్గరికి వెళ్తే వారు భయపడి పారిపోతారు. And that, like, kind of that cross has the power. అంటే ఆ సిలువలో ఆ బలం ఉంది అన్నట్టుగా చూపెడతారు. But it's not like that in real life. కానీ నిజ జీవితంలో అది ఆ విధంగా ఉండదు. Cross has no power. కాబట్టి సిలువకు ఏ శక్తి లేదు. But in the book of 1 Corinthians chapter 1, కానీ మొదటి కొరింథీ మొదటి అధ్యాయం మనం చూస్తే verse 18, 18వ వచనంలో, for the message of the cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 18వ వచనంలో, సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. In simple words, సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే the message of the cross has the power. కాబట్టి ఆ సిలువను గురించిన వార్తకు శక్తి ఉంది, Not the cross. సిలువకు కాదు. So every time you speak about the cross, God's power is manifested there. కాబట్టి సిలువను గురించి మనం మాట్లాడిన ప్రతిసారి కూడా దేవుని యొక్క శక్తి అక్కడ ప్రత్యక్షపరచబడుతూ ఉంది. See, cross, the whole thing that happened on the cross is very important to God. కాబట్టి సిలువ లేదా సిలువ మీద జరిగిన కార్యం అంతా కూడా దేవునికి చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. Because it's one ultimate solution for every problem in the world. లోకంలో ప్రతి సమస్య కూడా అది ఏకైక పరిష్కారంగా ఉంటూ ఉంది. Now, those who disregard it will be disregarded by God. కాబట్టి ఎవరైతే దాన్ని వారు పక్కన పెట్టేస్తారో, పట్టించుకోరో, దేవుడు కూడా వారిని పక్కన పెట్టేస్తారో లేదా పట్టించుకోడు. I'm not talking about unbelievers. అంటే అవిశ్వాసాల గురించి నేను మాట్లాడడం లేదు. They have no idea about it. వారికి ఈ విషయం తెలియని కూడా తెలియదు. But I'm talking about the believers. కానీ నేను విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. You remember the story of Moses? మోషే యొక్క కథ మీకు జ్ఞాపకం ఉందా? When people of Israel were desperately in need for water, కాబట్టి నీటి కొరకు చాలా అవసరతలో ఇశ్రాయేలు వారు ఉన్నప్పుడు God told Moses, strike the rock. ఆ బండని కొట్టమని దేవుడు చెప్తాడు మోషేకి. Now, what is striking the rock signifying? కాబట్టి ఆ విధంగా బండను కొట్టడం అంటే అది దేనికి సూచనగా ఉంటూ ఉంది? God was telling, my son will be stricken for your sake to give you water. మీకు నీరు ఇవ్వడం కోసం ఒక రోజు నా కుమారుడు కూడా కొట్టబడతాడు అని ఆ మాట యొక్క అర్థం అది. But Moses did that, water came. ఆ విధంగా మోషే చేశాడు, నీళ్లు వచ్చాయి. Second time problem arose. అటువంటి సమస్య ఇంకొకసారి కూడా వచ్చింది. And God told Moses, speak to the rock. అప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, నువ్వు ఆ రాయితో బండతో మాట్లాడు అన్నాడు. But instead of speaking, he struck the rock. ఆ విధంగా మాట్లాడకుండా ఏం చేశాడంటే మోషే ఆ బండని కొట్టాడు. Now, God disqualified Moses from going into the promised land because he struck the rock instead of speaking. మాట్లాడవలసిన సందర్భంలో మాట్లాడకుండా ఆ బండను కొట్టినందుకు వాగ్దాన భూమికి వెళ్లకుండా దేవుడు మోషేను ఆపేస్తాడు. I always wonder, this is not a big sin. ఇది పెద్ద పాపం కాదు కదా అని నాకు అనిపించేది. But then I realized, తర్వాత నేను గ్రహించిన విషయం ఏంటంటే, when Moses struck the rock first time, మొట్టమొదటిసారిగా బండను మరి మోషే కొట్టినప్పుడు he was declaring that the Son of God will be struck, the rock of ages will be struck to give us life. కాబట్టి ఆ యొక్క దేవుని కుమారుడు మనకి జీవాన్ని ఇవ్వడం కోసము
ఆ విధంగా ఆయన కొట్టబడతాడని చెప్పి ఒక అర్థాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. That was God's will. అది దేవుని చిత్తముగా ఉంటూ But ఉంది. when he struck the rock second time, కానీ రెండవసారి ఆ యొక్క బండను ఆయన కొట్టినప్పుడు he was declaring that the Son of God or the Rock of Ages will be struck second time. కాబట్టి రెండవసారి కూడా ఆ దేవుని కుమారుడు ఆ విధంగా కొట్టబడతాడని చెప్పి ఆయన సూచనగా చూపెడుతున్నాడు. God says it is unacceptable. అది అంగీకరించడానికి విషయం కాదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. And that's why he could not go into the promised land. దానిని బట్టి వాగ్దాన భూమిలోనికి మోషే వెళ్ళలేకపోతాడు. In the book of Hebrews chapter 6, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే Bible talks about people who have experienced God, but they reject him. కాబట్టి దేవుని గురించి అనుభవ జ్ఞానం ఉన్నవారు కూడా ఆయన్ని తృణీకరించే వారు ఉంటారు. వారి గురించి రాయబడుతుంది. It's from verse 4 to 6. 4 నుంచి 6 వచనాలు ఉన్నాయి అక్కడ. They have experienced God, కాబట్టి దేవుని యొక్క అనుభవం వారికి ఉంది. but they still reject Jesus. కానీ యేసు ప్రభువుని వారు తృణీకరించిన వారుగా ఉన్నారు. And God says these people cannot be brought back. ఇటువంటి వారిని తిరిగి మళ్ళీ వెనక్కి తేవడం అనేది చాలా కష్టమైన విషయం. Why? ఎందుకు కష్టమైన విషయం? Verse 6. 6వ వచనంలో ఆ మాట రాయబడింది. If they fall away, to renew them again to repentance, since they crucify again for themselves the Son of God and put him to open shame. కాబట్టి దేవుని దివ్య వాక్యము రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు వారిని మరలా తీసుకుని వచ్చుట అసాధ్యము. See, the question is, can't their sin be forgiven? కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే వారి పాపాలు మరి క్షమించలేమా? Yes, క్షమించగలుగుతాం. but it is not possible to bring them back కానీ వారిని తిరిగి వెనక్కి తీసుకురావడం అనేది కష్టం. because they have insulted the cross of Jesus Christ. ఎందుకంటే క్రీస్తు యొక్క సిలువను వారు అవమానపరిచిన వారుగా ఉన్నారు. In other words, ఇంకొక మాటలో చెప్పాలంటే disrespecting the sacrifice of the Son of God. దేవుని కుమారుడు చేసినటువంటి యొక్క త్యాగాన్ని యొక్క బలియాగాన్ని వారు అమర్యాదగా అగౌరవంగా చూస్తూ ఉన్నారు. God takes it so seriously. ఇది దేవుడు చాలా సీరియస్ గా తీసుకునే విషయం ఇది. What Jesus did on the cross is so much valuable in the sight of God Almighty. మరి సర్వశక్తి గల దేవుని యొక్క దృష్టిలో యేసు ప్రభు చేసిన సిలువ కార్యం అనేది చాలా విలువైన కార్యంగా ఉంది. That is why we, especially believers, need to be more aware of the message of the cross. కాబట్టి విశ్వాసమైన మనము కూడా ఈ విషయంలో ఆ సిలువను గురించిన వార్త విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి గ్రహింపు మనకు ఉండాలి. You know, my mother-in-law had her quadriceps, that is the thigh muscle of right leg, dead. కాబట్టి మా అత్తగారికి ఆమె కాలు అనగా తొడ యొక్క నరాలు ఏవైతే ఉన్నాయో కండరాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా చనిపోయినట్టుగా ఉన్నాయి. She could not lift her leg like this. కాబట్టి ఆమె కాలు అవి పైకి ఎత్తలేకపోయింది. So even while walking, she would kind of rotate her leg and bring it forward. కాబట్టి ఆమె నడిచినప్పుడు కూడా ఆ విధంగా కాలు ఇలా ముందుకు చాపి ఆ విధంగా ముందుకు లాగుతూ వచ్చేదన్నమాట. So one day Nina and her mother were praying. మరి ఒక రోజు మరి నీనా గారు వారి తల్లి గారి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. And Nina told her mother, నీనా తన తల్లిది ఏం చెప్పిందంటే, remember Jesus has taken the death of your muscle on the cross. కాబట్టి ఏ కండరం అయితే చనిపోయిందో ఆ కండరాన్ని కూడా యేసుప్రభు సిలువలో చనిపోయినప్పుడు తన దగ్గర తీసుకున్నాడని చెప్పింది. That means if he has taken the death of your muscle, death should not be there in your leg. కాబట్టి ఆ కండరం యొక్క మరణాన్ని యేసుప్రభు వారు తీసుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ మరణం ఇక్కడ నీ కాల్లో ఉండకూడదు. What you need to do is see the death of your muscle taken by Jesus on the cross. కాబట్టి నువ్వు చూడాల్సిన విషయం ఏంటంటే ఆ విధంగా నీ యొక్క చనిపోయినటువంటి ఆ కండరాన్ని యేసుప్రభు వారు తీసుకున్నారన్న విషయాన్ని నువ్వు చూడాలి. And actually she began to see and realize that. ఆ తర్వాత ఆమె నిజంగా అది చూసింది, ఆ విధంగా ఆ గ్రహింపులోనికి ఆమె వచ్చింది. Suddenly she felt something flowing through her leg. మరి ఒక్కసారిగా కాల్లో ఏదో ప్రవహిస్తున్నట్టుగా అనిపించింది ఆమెకి. And she lifted her leg. ఆ తర్వాత ఆమె కాలు పైకి లేపగలిగింది. For 3 years it was dead. 3 సంవత్సరాలుగా ఆ విధంగా ఆ మృతమైనటువంటి స్థితిలో ఆ కాలు ఉన్నది. The moment she saw what Jesus did on the cross, her leg received healing. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు చేసిన కార్యము సిలువలో చేసిన కార్యం ఆమె చూసిందో అప్పుడు ఆమె కాలు బాగైంది. In other words, her muscle
which was dead received life. అనగా ఏ కండరం అయితే చనిపోయిన స్థితిలో ఉందో అది జీవాన్ని పొందుకున్నదిగా ఉంది. And she began to walk ఆ normally. తర్వాత మామూలుగా ఎలా నడుస్తారో అలా నడవడం ప్రారంభించింది ఆమె. I mean, she began to walk so normally and so well that we had to actually restrain her from going for a walk. కాబట్టి ఎంత బాగా నడుస్తుందంటే ఆమె కొన్నిసార్లు మేమే అంతగా నడవద్దు అని చెప్పి ఆపాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. See, what happened was she received the message of the cross, she received it, and she saw the manifestation. కాబట్టి అక్కడ సిలువను గురించిన వార్త ఆమె పొందుకుంది, ఆ వార్తను నమ్మింది, కాబట్టి ఆ వార్త యొక్క శక్తి అనేది అక్కడ ప్రత్యక్షపరచబడింది. Let's understand the context of 1 Corinthians 1:18. కాబట్టి 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనము ఏ సందర్భంలో ఈ మాట చెప్పబడిందో మనం ఒకసారి చూద్దాం. Let's read from verse 14 to 17. 14 నుంచి 17 వరకు చదువుదాం. I thank God that I baptized none of you except Crispus and Gaius, lest anyone should say that I had baptized in my own name. Yes, I also baptized the household of Stephanas. Besides, I do not know whether I baptized any other. For Christ did not send me to baptize, but to preach the gospel, not the wisdom of words, lest the cross of Christ should be made of no effect. నా నామమున మీరు బాప్తిజం పొందుతారని ఎవరైనా చెప్పకుండానట్లు క్రీస్తునకును గాయనకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిజం ఇవ్వలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. స్టెఫెను ఇంటి వారికి బాప్తిజం ఇచ్చుతుని, వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిజం ఇచ్చిందేమో నేను ఎరుగను. బాప్తిజం ఇచ్చిన క్రీస్తును పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్యాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాను. Now, Paul is very clear. ఇక్కడ పౌలు చాలా వివరంగా చెప్తున్నాడు ఈ మాటలు మనకి. You know, sometimes people want to be baptized by only certain anointed great people. కొన్నిసార్లు కొంతమందికి బ్యాప్టిజం అంటే చాలా అభిషేకం ఉన్న వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, అటువంటి వాళ్ళ ద్వారా బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటారు. Paul says it makes no difference. పౌలు అంటే అటువంటిది ఏమీ లేదని చెప్తున్నాడు. Who baptized makes no difference. ఎవరు నీకు బాప్తిజం ఇస్తారనేది ముఖ్యమైన విషయం కాదు. In whose name you are baptized is what is ఎవరి important. పేరులో నీకు బాప్తిజం ఇవ్వబడుతుందో అది నీకు ముఖ్యం. You know, then he says these words. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ God's commission to me is not about baptism. కాబట్టి దేవుడు నన్ను పంపినప్పుడు బాప్టిజం గురించి నన్ను పంపలేదు. But God's commission for me to speak or preach the gospel. కానీ దేవుడు నన్ను ఎందుకు పంపాడు అంటే సిలువను గురించిన వర్తమానం ప్రకటించడానికి పంపాడు. Now listen very carefully. ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. The gospel, what I'm speaking, is not something which has come out of the wisdom of men. కాబట్టి ఏ సువార్తని ఇక్కడ ప్రకటిస్తున్నాడు, ఆ సువార్త అనేది మనుషుల జ్ఞానంలో నుంచి వచ్చింది కాదు. That means logically you can't understand what the gospel has told you. కాబట్టి దాని మీద అర్థం ఏంటంటే మామూలుగా మన 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 యొక్క అవగాహన కాదు అందదు సువార్త ఏం చెప్తుందో. Because verse 18 he says is for the people in the world who are perishing, it is foolish. ఎందుకంటే నశించిపోయే వారికి అదొక వెర్రితనం అని చెప్పి 18వ వచనం చూపెడుతుంది. So don't get caught up by what the world calls foolish. కాబట్టి ఏదైతే లోకము వెర్రితనముగా చూస్తూ ఉందో దాని గురించి మీరు పట్టించుకోకండి. It's very important, my brothers and ఇది sisters. చాలా ముఖ్యమైన విషయం సహోదరి సహోదరులారా. Because nobody is dumb here. కాబట్టి ఎవరు కూడా అంటే ఆ తెలివిలేని వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. All intelligent people here. అందరూ చాలా తెలివైన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. Because it is very easy for intelligent people to find that what is not logical as foolish. కాబట్టి ఏదైతే వారి యొక్క లాజిక్ అందదో అటువంటి అవన్నీ కూడా అదొక వెరితనం అని చెప్పడానికి తెలివైన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. People ask, how can it be? అది ఎలా సాధ్యమని అడుగుతారు. Remember when angel came to Mary and told you will be with a child. కాబట్టి నీ కుమారుడు అనుగ్రహింపబడని చెప్పి మరియమ్మకి దేవుని దూత చెప్పినప్పుడు She said, how is it possible? ఇది ఎలా సాధ్యమని ఆమె అడుగుతుంది. He said, Holy Spirit will come upon you పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, and it will be possible. అప్పుడు సాధ్యమవుతుంది. I want you to catch this point. ఈ యొక్క పాయింట్ మీరు క్యాచ్ చేయండి. మీరు Holy Spirit will come upon you పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, and it will be possible. అప్పుడు అది సాధ్యమవుతుంది. What do you think was the purpose, final ultimate purpose of the cross? కాబట్టి సిలువ యొక్క ఫైనల్ గా ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటి, చివరిగా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? There are so many things, చాలా ఉన్నాయి. but let me tell you, the final ultimate purpose was to restore the Holy Spirit to you. కాబట్టి నీకు తిరిగి పరిశుద్ధాత్మను అనుగ్రహించడమే అందించడమే సిలువ యొక్క ముఖ్యమైనటువంటి కార్యంగా ఉంటుంది. Because when the Holy Spirit comes upon you, what is impossible with man becomes possible.
కాబట్టి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఏది మనుషులకు అసాధ్యంగా ఉంటుందో అది సాధ్యంగా చేయబడుతుంది. See, what does the message of the cross tell you? కాబట్టి సిలువను గురించిన వార్త నీకు ఏం చెప్తుంది? That your situation may be impossible. నీ యొక్క పరిస్థితి అసాధ్యంగా ఉండొచ్చు. Sin might have caught you and probably buried you in the earth. కాబట్టి పాపం నిన్ను పట్టుకొని ఉండొచ్చు, అది భూమిలో నిన్ను పాతిపెట్టి ఉండొచ్చు. But with God it is possible. కానీ దేవునితో అది సాధ్యమవుతుంది. Oh, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, you might be thinking your situation is impossible. ఒక అసాధ్యమైన పరిస్థితిలో నేను ఉన్నానని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. But with God all things are కానీ possible. దేవునితో సమస్తము కూడా సాధ్యము. And cross tells us with God all things are possible. సిలువ మనకి ఏం చెప్తుంది అంటే దేవునితో సమస్తము సాధ్యము అని చెప్తుంది. It's as simple as this. ఇది చాలా సులభంగా ఈ మాట మనం చెప్పొచ్చు. When God comes in, ఎప్పుడైతే దేవుడు వస్తాడో everything changes. అన్నీ కూడా మారిపోతాయి. When Jesus came to the tomb of Lazarus, లాజరు యొక్క సమాధి దగ్గరికి యేసుప్రభువు వారు it వచ్చినప్పుడు didn't matter whether he was buried for 1 day or 4 days. కాబట్టి ఆయన ఒక రోజు సమాధిలో ఉన్నాడా 4 రోజులు సమాధిలో ఉన్నాడా అనేది అక్కడ ముఖ్యం కాదు. It didn't matter whether his dead body was fresh or rotten. ఆయన యొక్క శరీరం అనేది కుళ్ళిపోయిందా లేదా ఇంకా మరి ఫ్రెష్ గా ఉందన్నది కూడా అక్కడ సందర్భం కాదు. When Jesus came, కానీ యేసుప్రభువు వారు వచ్చినప్పుడు Lazarus came out. లాజరు బయటకు వచ్చాడు. See, the message of the cross gives us that kind of hope in our life. అటువంటి నిరీక్షణ అనేది ఆశ మన జీవితంలోనికి సిలువను గురించిన వార్త ఇస్తుంది. He says, if I speak to you with my wisdom, I am emptying the cross of Jesus. కాబట్టి ఒక నా జ్ఞానంతో నేను సిలువను గురించి మాట్లాడితే ఆ సిలువను నేను వ్యర్థం చేస్తూ ఉన్నాను. See, there are times people have asked, how is it possible? కాబట్టి కొన్నిసార్లు ప్రజలు ఈ ప్రశ్న అడుగుతుంటారా, ఇది ఎలా సాధ్యమో అని. Cross made it possible. సిలువ దాన్ని సాధ్యం చేసింది. Jews had a problem యూదులకు ఒక సమస్య ఉన్నది. because they were trying their best to be accepted by God. కాబట్టి వారు దేవుడు వారిని అంగీకరించాలని చెప్పి చాలా ప్రయత్నాలు వారు చేశారు. They were trying their best to be called righteous by God. దేవుడి ద్వారా నీతిమంతులుగా పిలువబడాలని చెప్పి చాలా ప్రయత్నాలు వారు చేశారు. But they failed, that's all. అవన్నిట్లో కూడా వారు ఓటమి పాలయ్యారు. But what did the message of the cross do? కానీ సిలువను గురించిన వార్త ఏం చేసింది? Gentiles, అన్యులను, horrible sinners, చాలా భయంకరమైన పాపులను they came to the cross, వారు సిలువ దగ్గరికి వచ్చారు. and God says these are righteous people. వీరు నీతిమంతులు అని చెప్పి దేవుడు వారిని చూసి చెప్తూ ఉన్నాడు. The message of the cross is that powerful. అంత శక్తికరమైనటువంటిది వార్త, సిలువను గురించిన వార్త. Sometimes for us who are Christians, మరి క్రైస్తవులుగా ఉన్న మనకు కొన్నిసార్లు sin, righteousness, I mean, we get used to those kind of words. కాబట్టి పాపం కావచ్చు, నీతి, ఇటువంటి పదాలు మనకి బాగా అలవాటైన పదాలుగా ఉంటాయి. We don't understand the seriousness of sin. ఆ పాపం యొక్క అది ఎంత సీరియస్ విషయం మనకు కొన్నిసార్లు అర్థం కూడా కాదు. Neither do we understand the power of righteous. అదే విధంగా నీతిమంతులో ఉండే ఆ బలము, శక్తి గురించి కూడా మనకు అర్థం కాదు. Because we have become casual about it. ఎందుకంటే వాటి విషయంలో మనం మామూలుగా అంతగా పట్టించుకోవడం లేదు. Think about it. The wages of sin is death. దేవుని వాక్యం ఉంది కదా, అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము అని రాయబడింది. That means what sin brings in is death. అనగా పాపం అనేది ఈ లోకంలోనికి మరణాన్ని తీసుకుని వస్తుంది. Death does not necessarily mean physical death. కాబట్టి భౌతికమైనటువంటి మరణం కావక్కర్లేదు. You know, sometimes the hope dies. కొన్నిసార్లు మనకుంటే ఆశ చచ్చిపోయింది అనుకోండి. Have anybody anytime experienced your hope dying? మరి ఎప్పుడైనా అటువంటి అనుభవం మీకు ఉందా? అంటే మీకుండే ఆశ అనేది, నిరీక్షణ అనేది చనిపోయిన పరిస్థితి. And then you feel dying, suicide or dying is better. కాబట్టి అప్పుడు నేను చనిపోతేనే మేలు అన్నటువంటి ఆలోచన గుండా నువ్వు వెళ్ళి ఉండొచ్చు కదా. That's what sin does. అదే పాపం ఒక వ్యక్తికి చేస్తుంది. But what righteousness does? కాబట్టి నీతి ఏం చేస్తుంది? Like Abraham, అబ్రహాం విషయంలో మనం చూస్తే he learned to hope against hope, Bible says. కాబట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడని చెప్పి దేవుని వాక్యం అబ్రహాం గురించి చెప్తుంది. Logically he could not hope to have child with Sarah. కాబట్టి సారాతో కలిసి ఆ విధంగా వారికి పిల్లలు పుట్టే అవకాశం అనేది లేని పరిస్థితి అది. But Abraham believed God. కానీ అబ్రహాం దేవుడు నమ్మాడు. It was counted to him అది righteousness. ఆయనకి నీతిగా ఎంచబడింది. But it's not just that. అంత మాత్రమే కాదండి. That began to revive him and revive Sarah. అది మళ్ళీ తిరిగి మరి అబ్రహాముకు కావచ్చు, సారాకు కావచ్చు, తిరిగి వారికి ఆ బలాన్ని సమకూర్చడం జరిగింది. And at the age of 99 of Abraham and at the age of 90 of Sarah, they bore a son. కాబట్టి 99 సంవత్సరాల వయసులో అబ్రహాము, 90 సంవత్సరాల వయసులో సారా వారు పిల్లలకి ఇస్సాకుని కన్నారు. You see, the righteousness that Abraham received through faith revived him for a miracle. కాబట్టి విశ్వాసం ద్వారా ఏ నీతిని అయితే ఆయన పొందుకున్నాడో
ఆ యొక్క నీతి అనేది అబ్రహాముని తిరిగి ఆయనకి ఆ ప్రాణాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి ఆ అద్భుతాన్ని పొందుకోవడానికి సహాయం See, చేసింది. that's what the message of cross is అదే about. సిలువను గురించిన వార్త అంటే. The message of cross is to change our lives completely, my brothers and my sisters. నా సహోదరి సహోదరులు, మన జీవితాలను సంపూర్తిగా మార్చివేయడమే సిలువను గురించిన వార్త యొక్క ఉద్దేశము. See verse 19. 19వ వచనం మీరు చూస్తే, For it is written, I will destroy the wisdom of wise and bring to nothing the understanding of prudent. ఇందు విషయమే జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. I really like the way my wife puts it. మరి నా భార్య ఏ విధంగా చెప్పింది నాకు చాలా ఇష్టం చెప్పిన విధానం. మన తెలివితేటలు పనికిరాదు. మన తెలివితేటలు పనికిరావు అన్నమాట. Our intelligence, our wisdom, it fails. కాబట్టి మన యొక్క జ్ఞానం కావచ్చు, మన తెలివితేటలు ఇవన్నీ కూడా దాని ముందు పనిచేయవు. What will stand is the foolishness of the message of the cross. కాబట్టి అక్కడ ఏం నిలబడుతుంది అంటే సిలువను గురించిన వార్త గురించినటువంటి ఆ యొక్క దాని వెరితనం అనేది అది అక్కడ నిలబడుతుంది. How can it be possible? అది ఎలా సాధ్యము? I don't know. అది నాకైతే తెలియదు ఎలా సాధ్యము. I mean, I really don't need to know. అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. I just need to know that it works. కానీ అది పనిచేస్తున్న విషయం మాత్రం నాకు తెలుసు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, every time we declare the message of the cross, God's power is released in our midst. సిలువను గురించిన వార్త ప్రకటించబడిన ప్రతిసారి కూడా దేవుని యొక్క శక్తి అనేది అది అక్కడ విడుదల కాబడుతుంది. Power to make what is impossible possible. ఏదైతే అసాధ్యమో దాన్ని సాధ్యం చేయడానికి కావాల్సినటువంటి శక్తి అక్కడ విడుదల చేయబడుతుంది. In verse 20, 20వ వచనం మీరు చూస్తే, where is wise, where is the scribe, where is the disputer of this age? Has not God made foolish the wisdom of this world? For since in the wisdom of God, the world through wisdom did not know God, it pleased God through the foolishness of the message, that is the message of the cross, preach to save those who believe. కాబట్టి జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకము తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుకున్నందున సువార్త ప్రకటనను వెరితనము చేత నమ్మువారు రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. See, God through the foolishness of our message. కాబట్టి ఆ సువార్త ప్రకటన అనే ఒక వెరితనము ద్వారా what message is he talking about? ఆ ఏ సువార్త గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? The message of the cross. సిలువను గురించిన సువార్త గురించి మాట్లాడుతున్నాడు. What did he do? ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ మనకి? All those who try to show their intelligence, smartness, their wisdom, they were put to shame. కాబట్టి చాలా మంది తమకు ఉండే జ్ఞానాన్ని గాని లేదా తమ తెలివితేటలు గాని వారు ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అవన్నీ కూడా దేవుడు వెరితనంగా చేసి పడేశాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, in this world there are wise people, ఈ లోకంలో చాలా జ్ఞానం గలవారు ఉన్నారు, smarter than you and me. నీకన్నా నాకన్నా తెలివైన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. But if you have the message of the cross, కానీ ఎప్పుడైతే సిలువను గురించిన వార్త నీకు ఉంటుందో, you are always at an advantage over them. కాబట్టి వారికన్నా నీకు ఎప్పుడు కూడా ఒక అడుగు నువ్వు ముందే ఉంటావు. But what happens? కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ many times instead of turning to the cross, we try to use our own intelligence to solve the problems, and then we go deeper. కాబట్టి ఆ సిలువ వైపు మనం తిరగకుండా చాలా సార్లు మన సొంత జ్ఞానంతో సమస్యను పరిష్కరించడం మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్తాం కానీ పైకి రాం. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, there are these are simple things actually. ఇవన్నీ కూడా చాలా మన మామూలుగా సులభంగా చెప్పుకునే మాటలు ఇవి. The devil tries to give us his wisdom. మరి అపవాది తన జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. You know, in the book of Numbers chapter 21, మరి సంఖ్యాకాండం 21 మనం గమనిస్తే verses 4 to 9, if you read, మరి 4 నుంచి 9 వరకు మనం చదివితే, this is the time God sent fiery serpents in the midst of Israel. కాబట్టి ఇశ్రాయేలు మధ్యలోనికి దేవుడు కొన్ని సర్పాలను పంపిస్తాడు. Because they were disrespectful towards God and even towards Moses. కాబట్టి మోషే విషయం కావచ్చు, దేవుని విషయం కావచ్చు, వారు సరైనటువంటి ఆ మర్యాదగా వారు లేరు. కాబట్టి fiery serpents, by that it means very poisonous serpent. కాబట్టి తాపకరమైన సర్పములు అనగా చాలా విషంతో నిండినటువంటి సర్పములు ఇవి. So when the serpent would bite, కాబట్టి ఆ పాము కరిచినప్పుడు people would die. ప్రజలు వెంటనే చనిపోతారు, కలిసిన వాళ్ళు చనిపోతారు. You don't need
great logic for that. కాబట్టి అదేదో పెద్ద తెలివితేటలు ఉండే అవసరం లేదు మనకి So they చెప్పడానికి. went to Moses and said, Moses, do something for us. కాబట్టి వారు మోషే దగ్గరికి వెళ్ళి, మోషే నువ్వు ఏదైనా సాయం చేయి మాకు. Probably they expected Moses to pray for them. కాబట్టి మోషే వారి కోసం ప్రార్థన చేస్తాడని చెప్పి వారు అనుకుని ఉండొచ్చు. So Moses went to pray. కాబట్టి మోషే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. Now God, instead of answering the prayer, ఆ ప్రార్థనకి జవాబు దేవుడు ఇవ్వకుండా told Moses, మోషేకి చెప్పిన మాట ఏంటంటే, make an image of a serpent. ఒక తాపకరమైన సర్పం యొక్క ప్రతిమను నువ్వు చెయ్యి అన్నాడు. In other words, ఇంకొక మాట అర్థం ఏంటంటే, God was telling, make an image of that which is biting and killing the people. ఎవరిని ఏదైతే వారిని కరుస్తుందో చంపుతూ ఉందో దాని యొక్క బొమ్మని ప్రతిమ నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. And lift it up. దాన్ని నువ్వు ఆ విధంగా స్తంభం మీద పెట్టి పైన పెట్టు. I don't know how tall that pole was. ఆ యొక్క స్తంభం ఎంత పొడుగుందో నాకైతే తెలియదు. But if anybody is bitten by the serpent, కానీ ఏ వ్యక్తికైనా కూడా ఆ యొక్క పాము కరిస్తే what is he supposed to do? అతను చేయాల్సిన పని ఏంటి? Just look at that serpent. చూస్తే చాలు, ఆ బొమ్మని ప్రతిమను చూస్తే చాలు. Listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. Didn't say pray to the serpent. ఆ యొక్క పాముకి ప్రార్థన చేయమని చెప్పలేదు. Didn't say bring offering to the serpent. ఆ పాముకి ఏదైనా కానుకలు ఇమ్మని చెప్పలేదు. Didn't say do pradakshina or go around the serpent. ఆ పాము చుట్టూ ప్రదర్శన చేయమని తిరగమని చెప్పలేదు. Didn't tell that Moses on their behalf should pray to the serpent. కాబట్టి మరి మోషే గారు ప్రార్థన చేయమని చెప్పలేదు ఆ యొక్క సర్పానికి. They were simply told to look to that serpent. కాబట్టి ఆ యొక్క సర్పాన్ని చూస్తే చాలు అన్న మాట చెప్పబడింది. Now just imagine, ఇది మన విధంగా ఊహిద్దాం. there at one place this pole with a brazen serpent is there, కాబట్టి మరి ఆ విధంగా ఆ ఇత్తడి సర్పం అనేది ఒక స్తంభం మీద ఉంది అనుకుందాం. and someone goes a little far away, ఒక వ్యక్తి కొద్ది దూరం వెళ్తాడు, probably across the hill, లేకపోతే ఆ కొండ అవతల అటువైపు ఉంటాడు ఆయన, and bitten by a serpent. అక్కడ ఆయనకి పాము కరుస్తుంది కొండ అవతల. Now what is he supposed to do? ఇప్పుడు ఆయన ఏం చేయాలి? He can't just think about the serpent. ఇప్పుడు ఆ పాము గురించి ఆలోచించడం వల్ల లాభం ఉండదు. It is up to him whether to climb the hill or go around the hill, but come to a point from where cross will be visible. కాబట్టి ఆ కొండ ఎక్కుతాడో లేకపోతే కొండను తప్పించుకొని వస్తాడో తెలియదు, కానీ మొత్తానికి ఎక్కడి నుంచి అయితే ఆ సర్పాన్ని చూడగలరో ఆ స్థలానికి ఆయన రావాలి. Whether it is at the initial moment or at the last moment doesn't matter. కాబట్టి మరి పాము కరిచిన వెంటనే కావచ్చు లేదా కొద్దిసేపు అయినా కావచ్చు, కానీ మొత్తానికి ఆ సమయానికి ఆయన అక్కడ చేరుకోవాలి. Even if it is the last moment before death, కాబట్టి మరణానికి ఒక క్షణం ముందైనా పర్వాలేదు. he just lifts up his eyes and looks to that serpent, he's healed. కళ్ళెత్తి ఆ సర్పాన్ని చూడగానే ఆయన బాగైపోతాడు. Remember, the serpent does not die. కాబట్టి ఇక్కడ ఆ పాము చనిపోలేదండి. Serpents are still alive, can still bite. ఆ సర్పాలన్నీ కూడా ఉన్న పాములనే ఉన్నాయి, అవి ఇంకా కరుస్తూనే ఉన్నాయి. But the power of the poison is taken away. కానీ ఆ పాముకున్నటువంటి ఆ విషయానికి ఉండే శక్తి ఉందో అది తీసివేయబడింది. Remember, my brothers and sisters, కాబట్టి సహోదరి ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. that which was biting and killing them, they were supposed to look at that which is lifted up and put on the pole. కాబట్టి ఏదైతే వారిని కరుస్తూ చంపుతూ ఉందో దాన్ని వారు చూడాల్సి ఉన్నది. Bible tells us, వాక్యం ఏం చెప్తుందంటే మనకి, Jesus who knew no sin became a sin for us, పాపము ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడని వాక్యం చెప్తుంది. so that we might become righteousness of God మనము in Christ Jesus. యేసుక్రీస్తునందు మనం దేవుని నీతిగా మార్చబడడం కోసము ఈ కార్యం జరిగింది. The wages of sin is death. కానీ మరణం వల్ల వచ్చే జీతం, పాపం వల్ల వచ్చే జీతం మరణమే. The sin was giving death. కాబట్టి పాపం అనేది మరణాన్ని ఇస్తూ వచ్చింది. Sin was creating problem. పాపం అనేది సమస్యలు సృష్టిస్తూ వచ్చింది. Separating people from God. దేవుడి నుంచి మనల్ని దూరంగా తీసుకుని వస్తూ ఉంది. So Jesus became that which was stinging the people. వాటి ఏదైతే ఆ ప్రజల్ని మరి పొడుస్తుందో లేదా కరుస్తుందో అది యేసయ్య అయ్యాడు. And when you look at that, దాన్ని నువ్వు చూసినప్పుడు the effect of that sting is completely neutral. కాబట్టి ఏ ముళ్ళైతే ఏ కోరలైతే ఉన్నాయో దాని యొక్క ప్రభావం అనేది పూర్తిగా తీసివేయబడింది. My brothers and sisters, సహోదరులారా, I know that you know this message very, very well. ఈ ప్రసంగము ఈ సందేశం మీకు తెలుసు, నాకు తెలుసు. We probably have heard this hundreds and hundreds of times in our life. చాలా సార్లు, 100 సార్లు ఈ ప్రసంగం మనం ముందుగానే విని ఉండొచ్చు. But I am speaking this once again to you so that it might be re-imprinted on your hearts and మళ్ళీ ఈ minds. మాట మీ ఎందుకు మీకు చెప్తున్నట్టే మరి ఒకసారి మీ హృదయంలో ఈ మాట నాటబడాలని చెప్తున్నాను. I like the words what Jesus says in 14th chapter of John verse 1. మరి
యోహాను 14:1లో ప్రభు చెప్పిన మాట నాకు చాలా ఇష్టమైన మాట అది. Let not your heart be troubled. మీ హృదయం కలవరపడనీయకండి. Believe in God, మీరు దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, believe also in me. నా యందు కూడా మీరు విశ్వాసం And ఉంచండి. then you know what he says? ఆ తర్వాత చెప్పిన మాట ఏంటో తెలుసా I'll మీకు? go ahead of you. నేను మీకు ముందుగా వెళ్తాను, I'm going to prepare a place for you. మీకోసం ఒక స్థలం సిద్ధపరుస్తాను. You remember that? ఆ మాట మీకు జ్ఞాపకం ఉన్నాయా? In the book of Hebrews chapter 12, మరి హెబ్రీ 12 మనం చూస్తే Jesus, it's written about Jesus there, యేసు గురించి రాయబడిన మాట అవి. verse 2. రెండో వచనంలో, Looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, has sat down at the right hand of the throne of God. కాబట్టి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసన కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. See, he saw the future. కాబట్టి ఆయన ఆ భవిష్యత్తుని చూశాడు ముందే. Remember, not just for himself, ఆయన కోసం కాదండి, but for you and for me. నీ కోసం నా కోసం ఆయన చూస్తున్నాడు. He saw the future and endured the cross. కాబట్టి ఆ యొక్క ముందున్న వాటిని చూశాడు కాబట్టి సిలువను You సహిస్తున్నాడు. know what that tells me? ఆ మాట యొక్క అర్థం ఏంటో తెలుసా? Cross, or the message of the cross, makes sure that my future is good. కాబట్టి సిలువ లేదా సిలువను గురించిన వార్త ఏం చేస్తుందంటే మన భవిష్యత్తు మంచిగా ఉండేటట్టుగా చేస్తుంది. That means, my brothers and sisters, దాని మాట యొక్క అర్థం ఏంటంటే సహోదరి సహోదరులారా, whatever situation you are in today, మరి నువ్వు ఏ స్థితిలో ఈ రోజు ఉన్నా కూడా if you look to the cross, నువ్వు సిలువ వైపు చూసినట్లయితే, if you look to the cross, నువ్వు సిలువ వైపు చూసినట్లయితే your situation, not just for today, even for future, will be completely changed. కాబట్టి మీ స్థితి ఏమైనా కూడా అది ఈ రోజు వరకు మాత్రమే కాదు, రాబోయే కాలంలో కూడా పూర్తిగా మారిపోతూ ఉంది. See, God is not just talking about today is 8, so 9, 10th or 11. కాబట్టి అంటే ఈ రోజు 8వ తారీఖు కాబట్టి 8వ తారీఖు 9, 10 ఆ తారీఖుల గురించి దేవుడు మాట్లాడడం లేదు. He is not just thinking about 2026 and 27 and 28 and 29. 2026వ సంవత్సరం 27, 28 ఆ సంవత్సరాల గురించి దేవుడు మాట్లాడడం లేదు. Your future till you die, నువ్వు చనిపోయేంత వరకు నీకుండే జీవితకాలం యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో, and your future even after you die, నువ్వు చనిపోయిన తర్వాత నీకుండే జీవితం గురించి కూడా is assured. The victory is assured because of the cross. కాబట్టి విజయం అనేది నీకు ఖచ్చితంగా ఇవ్వబడుతుంది, అది సిలువను బట్టి కలిగింది నీకు. See, what is today has power to discourage us. కాబట్టి ఈ రోజు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది నీకు కొన్నిసార్లు నిన్ను నిరుత్సాహపరిచే శక్తి దానికి ఉంది. But in the midst of that discouragement, ఆ నిరుత్సాహ పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా look to the cross. నువ్వు సిలువ వైపు చూడాలి. I hope you're getting my point. నా మాట మీకు అర్థమవుతుందని అనుకుంటూ I'm ఉన్నాను. not talking about prayer over here. ఇక్కడ ప్రార్థన గురించి నేను చెప్పడం లేదు, All those things are important. అన్ని కూడా ముఖ్యమైన విషయాలే. What I'm talking about, look to the cross. సిలువ వైపు చూడడం గురించి నేను మాట్లాడుతున్నాను. Even your prayer is of no use unless you look to the cross. నువ్వు సిలువ వైపు చూడకుండా ఉన్నట్లయితే నీ ప్రార్థన కూడా నీకు పనికిరానిదిగా ఉంటది. But when you look to the cross, కానీ నువ్వు సిలువను చూసినప్పుడు you receive in your heart confidence. అప్పుడు నీ హృదయంలో ఒక ధైర్యం నీకు వస్తుంది. You know, then instead of asking God, give me this, give me that, more of your prayer will be thanking him for what he has given to you because of the cross of కాబట్టి Jesus. అప్పుడు ఆయన ఇది ఇవ్వు అది ఇవ్వు అని నువ్వు అడగకుండా సిలువను బట్టి నువ్వు ఏదైతే పొందుకున్నావో దాన్ని బట్టి దేవుడికి నువ్వు వందనాలు చెల్లిస్తావు. See, Jeremiah 29:11. మరి ఇర్మియా 29:11 God assures your future. ఒక మంచి భవిష్యత్తు గురించి దేవుడు ఖచ్చితంగా ఒక వాగ్దానం ఇస్తున్నాడు. Thanks be to God who always leads us in triumph in Christ Jesus. యేసు ప్రభువునందు ఆయన జయోత్సాహంతో మనం నడిపిస్తాడని చెప్పి ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, what we are talking is something that brings ultimate power of God in our lives. కాబట్టి మనం ఏ విషయాలు అయితే ఇప్పుడు మాట్లాడవన్నీ కూడా దేవుని యొక్క శక్తిని మన జీవితంలోకి తీసుకుని వచ్చేవిగా ఉన్నాయి. Remember, cross is not the power. కాబట్టి సిలువలో శక్తి లేదండి. The message of the cross is the power. ఆ సిలువను గురించిన వార్తలో శక్తి ఉంది. I'm sure you're listening very carefully. మీరు చాలా జాగ్రత్తగా నా మాటలు వింటున్నారు నేను అనుకుంటున్నాను. Amen. I hope you're receiving it in your heart. అదే విధంగా మీ హృదయంలోనికి ఈ మాటలు తీసుకుంటున్నారని కూడా నేను అనుకుంటున్నాను. Amen. So you're not just receiving my words, you're receiving the power of God. కాబట్టి కేవలం నా మాటలు మాత్రమే మీరు తీసుకోవడం లేదు, కానీ
దేవుని యొక్క శక్తిని మీరు తీసుకుంటున్నారు. Power to change every situation. ప్రతి పరిస్థితిని కూడా మార్చగలిగే శక్తిని మీరు తీసుకుంటున్నారు. When you come to the cross, నువ్వు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు you will never be disappointed. నువ్వు ఎన్నడూ కూడా నిరుత్సాహపడవు. You will never be weak. నువ్వు బలహీనంగా ఉండవు శిలువ దగ్గర. See, when I talk about cross, శిలువను గురించి నేను మాట్లాడుతున్నప్పుడు it's not just the Calvary. కాబట్టి కల్వరి శిలువ గురించి మాత్రం నేను మాట్లాడడం లేదు. It's right from Gethsemane to the burial of Jesus. కాబట్టి ఆ గెత్సెమనేలో ప్రారంభమై ఆ యొక్క యేసుప్రభు యొక్క సమాధి వరకు అది ఉంది. This is all Jesus paying the price for you and for me. ఇదంతా కూడా నీ కోసం నా కోసం ఆయన వెల చెల్లించే ప్రక్రియలో ఒక భాగం ఇది. You remember Jesus at one moment said, ఒక సందర్భంలో యేసుప్రభు ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం ఉందా మీకు? he said, if I ask my Father, he will send legions of angels. కాబట్టి నేను ఒక నా తండ్రిని అడిగితే ఆయన ఒక గొప్ప సైన్య సమూహాన్ని పంపిస్తాడు అని చెప్తాడు. You remember that? ఆ మాట మీకు జ్ఞాపకం ఉందా? What does it mean? ఆ మాట అర్థం ఏంటి? Legions of angels were available for Jesus to call. కాబట్టి యేసుప్రభు పిలిస్తే పలకడానికి సిద్ధంగా కొన్ని వేల సైన్య సమూహాలుగా ఉన్న దూతలు. Am I right? అవునా కదా? But did Jesus ask for those angels? కాబట్టి అటువంటి దూతల యొక్క సహాయం కోసం యేసుప్రభు అడిగారా? No. అడగలేదు. He rather rejected, or he just allowed to forego the angelic protection. కాబట్టి దేవుని దూతల ద్వారా ఆయన కలిగే ఏదైతే కాపుదల ఉందో దాన్ని ఆయన వదులుకోవడానికి, దాన్ని ప్రక్కన పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. Why? ఎందుకు? So that you and me may receive that angelic protection. కాబట్టి నీవు నేను ఆ దేవుని దూతల యొక్క కాపుదల పొందుకోవడం కోసం ఆయన ఆ రోజున దాన్ని పక్కన పెట్టాడు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, angels are not going to come just because you ask the angels to come. ఏదో నువ్వు అడిగినంత మాత్రం దేవుని దూతలు పరిగెత్తుకొని రారు. But angels are there because Jesus paid the price for angelic protection in our life. మన జీవితంలో దేవుని దూతల యొక్క కాపుదల మనం ఉండడం కోసం కావాల్సినటువంటి వెలను యేసుప్రభు వారు చెల్లించారు. కాబట్టి ఆ దూతల యొక్క సహాయం నీకు నాకు అందుబాటులో ఉంది. You remember on the cross Jesus said, my God, why have you forsaken ఆ me? మాట మీకు జ్ఞాపకం ఉందా? శిలువ మీద చెప్పిన మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని. Do you know what was that? ఆ మాట యొక్క అర్థం ఏంటో తెలుసా మీకు? It was the price for the promise he gave. ఆయన చేసిన వాగ్దానం కోసం ఆయన చెల్లించిన వెల అది. Lo, I am with you always. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని I చెప్పిన will మాట. never leave you, not నేను forsake మిమ్మల్ని you. విడువను ఎడబాయననే వాగ్దానం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, the power of the cross is not just about going to heaven. కాబట్టి దేవుని యొక్క శక్తి అంటే ఏదో పరలోకానికి పోవడం కోసం మాత్రమే కాదు. The power of the cross is far beyond our imagination. దేవుని యొక్క మన యొక్క ఊహకు అందనిది మరి దేవుని యొక్క శక్తి అనేది. You know, in verse 22, 1 Corinthians 1, chapter 1, verse 22 onwards. మొదటి కొరింథీ మొదటి అధ్యాయంలో 22 నుంచి మనం చూస్తే, For Jews request a sign, Greeks seek for after wisdom, but we preach Christ crucified, to Jews a stumbling block and to Greeks foolishness. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. I remember one day on a van I read, ఒకసారి ఒక వ్యాన్ దగ్గర ఒక మాట రాయబడింది ఈ విధంగా, we preach Christ resurrected. కాబట్టి మరి ఆ విధంగా మరి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు ప్రభువుని మేము ప్రకటిస్తున్నాము. I mean, I felt wonderful, very nice. అది చాలా మంచిగా అనిపించింది నాకు. And then I was just, kind of rejoicing. చాలా సంతోషం అనిపించింది ఆ మాట చూసినప్పుడు. But then I realized, తర్వాత నేను గమనించిన విషయం ఏంటంటే, Bible tells us we preach Christ crucified. కానీ వాక్యం ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్తాం. I mean, of course, the message doesn't end with crucifixion. There is resurrection. కాబట్టి ఆ వర్తమానం అనేది ఆ సిలువతో ఆగిపోదు, కానీ పునరుద్ధానం వరకు వెళ్తుంది. But the message of the cross is the power of God. కానీ సిలువను గురించిన వార్తలో దేవుని శక్తి ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, we believe our Jesus raised again. కాబట్టి మన ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడని నమ్ముతున్నాం మనం. But that's not the only thing. అది మాత్రమే కాదండి. Before that, you need to know that he paid the full price on the cross for everything required in our life. మన జీవితం మనకు కావాల్సిన వాటన్ని కూడా సమకూర్చడం కోసం కావాల్సినంత ఆ వెలంతా కూడా యేసుప్రభు వారి సిలువలో చెల్లించాలన్న విషయం గ్రహించాలి. We preach Christ crucified. కాబట్టి సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాము. Because it's only when we preach the crucifixion of Jesus, కాబట్టి we release the power of God. కాబట్టి ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటిస్తామో అప్పుడే ఆ యొక్క శక్తిని కూడా బయటికి వస్తుంది. This message gives you power to face the world. ఈ లోకాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని ఈ యొక్క వర్తమానానికి ఇస్తూ ఉంది. The message of the cross gives you power to face any kind of enemy. కాబట్టి సిలువను గురించిన వార్త ఎటువంటి శత్రువులను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి
ఆ బలాన్ని ఇస్తుంది. And not just that, raises you above your situation. నీ ఏ స్థితి గుండా ఉన్నావో ఆ స్థితి కన్నా పైకి నిన్ను తీసుకుని వెళ్తూ ఉంది. I like the next word also, what he says. నాకు ఇష్టమైన మాట తర్వాత మాట But to those who are called, both Jews and Greeks, Christ the power of God and the wisdom of God. కాబట్టి యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. If you are in Christ, నీవు క్రీస్తులో ఉన్నట్లయితే the message of the cross is the power and the wisdom of God. కాబట్టి సిలువను గురించిన వార్త అనేది నీకు దేవుని శక్తిగా దేవుని జ్ఞానముగా ఉన్నది. How can you go in the presence of God? దేవునికి సన్నిధిలో నువ్వు ఎలా వెళ్తున్నావు? Because of the cross. సిలువను బట్టి నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతున్నావు. How can you pray and receive from God? ప్రార్థన చేసి ఎలా దేవుని నుంచి నువ్వు పొందుకోగలుగుతున్నావు? Because of the cross. సిలువను గురించిన వార్తను బట్టి. How can you be so confident about your life? నీ జీవితం గురించి నీకు ఎందుకు అంత ధైర్యంగానే ఉన్నావు? Because of the cross. అది సిలువను బట్టే. How can you be so confident about death? మరి మరణం విషయంలో కూడా నువ్వు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నావు? Because of the cross. అది సిలువను బట్టే. People may say, how can it be? ఇది ఎలా సాధ్యమని ప్రజలు అంటారు. See, the world will ask you, how can it ఈ be? లోకం అడుగుతుంది ఆ ప్రశ్న, ఇది ఎలా సాధ్యమో అని. It can be అది సాధ్యమే. because of the cross. సిలువను బట్టి అది సాధ్యమే. The world is confused about this simple yet powerful message. చాలా శక్తివంతమైనటువంటి చాలా సులభంగా అర్థమయ్యేటువంటి ఈ యొక్క సందేశము ఈ లోకానికి అర్థం కాలేదు. Verse 25. 25వ వచనం చూస్తున్నాం. Because the foolishness of God is wiser than men and the weakness of God is stronger than men. దేవుని వెరితనం మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. I heard somewhere people saying, Bechara Jesus had to die on the cross. కాబట్టి అయ్యో పాపం యేసయ్య పాపం చనిపోవచ్చు శిలువ మీద అన్నారు. No. It is not about the weakness of God. అది ఆయన దేవుడు అంటే దాన్ని బట్టి దేవుడు బలహీనుడు అని కాదండి. It's not the weakness of Jesus. యేసు యొక్క బలహీనత కాదండి అది. It is the power of God. అదే దేవుని శక్తి అంటే. Nobody could kill Jesus. ఎవరు కూడా క్రీస్తుని చంపలేకపోయారు. I heard a wonderful message from a man of God. ఒక దైవజనుడి దగ్గర ఒక మంచి ప్రసంగం నేను విన్నాను. The power to arrest Jesus was given by Jesus. కాబట్టి యేసు ప్రభువుని ఆ విధంగా వారు వచ్చి ఆ రోజు అరెస్ట్ చేయాలి అంటే ఆ శక్తి కూడా యేసయ్యే వారికి ఇచ్చాడు. Remember when the Pontius Pilate said that I have the power to release you. కాబట్టి పిలాతు అన్న మాట ఏంటంటే నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది అంటాడు. What did Jesus say? అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? You have no power unless it is given from God. పై నుంచి ఇవ్వబడితే తప్ప నీకు ఏ అధికారం నా మీద లేదు అంటాడు. The power to convict Jesus was given by Jesus. కాబట్టి ఆ విధంగా ఒక నేరస్తుడిగా ఆయన్ని పెట్టడం కూడా ఆ అధికారం అనేది దేవుడి నుంచి ఆయనకి ఇవ్వబడింది. The hands that held the hammer that put nails on his hands were given power by Jesus. కాబట్టి ఏ చేతులు అయితే ఆ విధంగా ఆ మేకులు పట్టుకొని ఆ నేలకి అసలు కొట్టాయో ఆ శక్తి కూడా యేసు ప్రభువే ఇచ్చాడు. My brothers and sisters, just think about it. దీని గురించి మీరు ఆలోచించే సహోదరి సహోదరులారా. The hope that the cross gives is beyond our imagination. మన ఊహకు అందనిదండి సిలువను గురించిన వార్త మనకి ఇచ్చే ఒక నిరీక్షణ భవిష్యత్తు. The hope of future. భవిష్యత్తును గురించిన ఒక నిరీక్షణ. The hope of eternity. నిత్యత్వాన్ని గురించిన ఒక నిరీక్షణ. It will not fail. అది ఎన్నడూ కూడా అవి ఓడిపోవలేదు, విఫలము కావు. Because Jesus died on the cross. ఎందుకంటే యేసయ్య సిలువలో చనిపోయాడు కాబట్టి. Brothers and sisters, సహోదరి సహోదరులారా, we know that the message of the cross is a never ending message. కాబట్టి సిలువను గురించిన వార్త అంటే చెప్పుకుంటూ పోవచ్చు, దానికి ముగింపు లేదు. Because it's a never ending power. ఎందుకంటే ఆ శక్తికి కూడా ఒక ముగింపు లేదు. Ultimate power is made available to us through the message of the cross. అటువంటి గొప్ప శక్తి అనేది సిలువ ద్వారా నీకు నాకు అందుబాటులోకి వచ్చింది. And you know what kind of power? అది ఎటువంటి శక్తో మీకు తెలుసా? Power over all the power of the enemy. అపవాది యొక్క బలమంతటి మీద దాన్ని మించిన బలముగా శక్తిగా ఇది ఉంది. You will trample over serpents and scorpions. కాబట్టి ఆ తేళ్లను లేదా నాగుపాములను నువ్వు తొక్కుతావు. And nothing shall by any means hurt you. ఏది కూడా నీకు హాని చేయదు. Because ఎందుకంటే through the message of the cross, సిలువను గురించిన వార్త ద్వారా you have received an ultimate power. మరి ఆ గొప్ప శక్తిని నువ్వు పొందుకున్నావు. The power over all the power of the enemy. అపవాది యొక్క బలమంతటి మీద నీకు శక్తిని దేవుడు ఇస్తున్నాడు. At this moment I want to give you an opportunity. ఈ సమయంలో ఒక అవకాశం నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. I know everybody here is a born again believer. మీరందరూ కూడా తిరిగి జన్మించినటువంటి విశ్వాసులు నాకు తెలుసు. But do you know we need salvation? మరి మీకు తెలుసా మనకు రక్షణ అవసరమేనా? Salvation from the problems that we face in our lives. మన జీవితంలో మనం ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నామో వాటిలో నుంచి మనకి రక్షణ కావాలి. Sometimes the money stings us, sickness stings us. Sometimes
The guilt stings us. కాబట్టి కొన్నిసార్లు ఆర్థిక విషయాలు మనల్ని కాటేయొచ్చు, లేకపోతే ఆరోగ్య విషయాలు మనల్ని కాటేయొచ్చు, లేకపోతే కొన్ని తప్పు చేసిన భావన కొన్నిసార్లు ఆ విధంగా అది మనల్ని కాటేయొచ్చు. I mean, so many fiery serpents are there in the world. ఎందుకంటే లోకంలో చాలా పాములు ఉన్నాయండి, విషకరమైన పాములు ఉన్నాయి. But there is only one solution. మరి అన్నిటికీ కూడా ఒకటే ఒక పరిష్కారం ఉంది. Look to the cross. సిలువను మీరు చూడండి. Hallelujah. I think one thing we will do. అయితే ఒక పని మనం చేద్దాం. Just turn to your neighbor. మీ పక్కన వ్యక్తి వైపు తిరిగి And just tell your neighbor. ఈ విధంగా నువ్వు చెప్పు. Look to the cross. సిలువ వైపు చూడు. Look to the cross. సిలువ వైపు చూడండి. Look to the cross. సిలువ వైపు చూడు. My brother, my sister, look to the cross. సహోదరి సహోదరుడా, సిలువ వైపు చూడు. Look to the cross. సిలువ వైపు చూడు. Why? ఎందుకు? Because in the message of the cross ఎందుకంటే సిలువను గురించిన వర్తమానంలో is the power of God. అది దేవుని శక్తి దాంట్లో ఉంది. Let's all take a moment. ఒక క్షణం తీసుకుందాం సమయాన్ని. మనం Let's all take a moment. ఒక క్షణం సమయాన్ని తీసుకుందాం. Close your eyes. కళ్ళు మూసుకుందాం. Look to the cross. సిలువ వైపు చూద్దాం. It's not just about imagining a cross before your eyes. ఏదో సిలువను ఆకారాన్ని మన కళ్ళ ముందు తెచ్చుకోవడం కాదు. But remember what the word of God says about the cross of Jesus. క్రీస్తు మోసినటువంటి యొక్క సిలువను గురించి వాక్యం ఏం చెప్తుందో అది మనం చూద్దాం. Bible tells us వాక్యం ఏం చెప్తుందంటే Jesus became poor for us మన కోసం ఆయన పేదవాడిగా మార్చబడ్డాడు. so that through his poverty we might become rich. ఆయన శక్తి ద్వారా మనము ధనవంతులుగా మార్చబడడం కోసం. Bible tells us నేను వాక్యం చెప్పే మాట, Jesus became a curse for us ఆయన మన కోసం శాపంగా మార్చబడ్డాడు. that we may be redeemed from the curse ఎందుకంటే ఆ శాపం నుంచి మనకి బయటికి తీసుకొని రావడం కోసం. and become a partaker in the blessing of Abraham. కాబట్టి అబ్రహాం యొక్క ఆశీర్వాదంలో ఆయన ఒక భాగమయ్యాడు. Bible tells us వాక్యం చెప్పే మాట, he who knew no sin became a sin for us that we might become righteousness of God in Christ పాపం Jesus. ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు మనం దేవుని నీతిగా మార్చబడ్డం కోసం. Bible tells us నేను వాక్యం చెప్పే మాట, he took God's anger upon himself that we may be saved from the anger of God. మరి దేవుని ఉగ్రత ఆయన తన మీదకి తీస్తున్నాడు, ఆ ఉగ్రత మన మీదకి రాకుండా ఉండే విధంగా. Whether it is sickness, అది అనారోగ్యం కావచ్చు, whether it is shame, అదొక అవమానకరమైన పరిస్థితులు కావచ్చు, whether it is your failure, ఈ యొక్క ఓటమి కావచ్చు, it's there taken by Jesus on the cross. కాబట్టి అది సిలువ మీద ఆయన దాన్ని మోసాడు. And when it is there on the cross, అది ఆ సిలువలో అక్కడ ఉన్నప్పుడు it has no business to be there in your life. నీ జీవితం అది ఉండకూడదు. సిలువలో ఉన్నప్పుడు నీ జీవితం ఉండకూడదు. Thank you, Lord, for the cross of our Lord Jesus Christ. యేసయ్య సిలువను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We declare that Jesus was crucified for us, మా కోసం యేసు ప్రభు సిలువ వేయబడని మేము ప్రకటిస్తూ ఉన్నాం. buried, ఆయన సమాధి చేయబడ్డాడు, and rose again on the third day. మూడవ దినం ఆయన తిరిగి లేచాడు. Lord, we come before your presence. ప్రభు మీ సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. And I pray that each one of us may have the fresh and a powerful revelation about the message of the cross. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఆ యొక్క సిలువ యొక్క వార్త యొక్క ప్రత్యక్షత మరొకసారి పొందుకుందురు గాక. Our lives may never be the same, మరి మా జీవితాలు పూర్తిగా మార్చబడే విధంగా, but our lives may manifest the power of the message of the cross. ఆ జీవితాల ద్వారా సిలువను గురించిన వార్త ప్రత్యక్షపరచబడే విధంగా మార్చండి. I declare victory in every life. ప్రతి జీవితంలో ప్రభా మీ విజయాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. I declare health in every life. ప్రతి వ్యక్తిలో ప్రభా మేము ఆరోగ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. I declare your blessing in every life. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రభా మీ యొక్క ఆశీర్వాదాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.